పత్యాపారం పత్తాపారం పత్తి వ్యాపారం పులిహార పల్కడం పులిహోర కల్పడం హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఈరోజు ఒక చాలా స్పెషల్ డే గైస్. మా చెల్లెలందరూ, తర్వాత మా వదినలు కాదు, తమ్ముడు భార్య అన్నారు కదా మీరు లాస్ట్ టైం, బికాజ్ అందరు నాకంటే చిన్న వాళ్ళందరూ రాబోతున్నారు ఇంటికి అని అనుకున్నాను. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక్కొక్కరు డ్రాప్ అవుట్ అయిపోయారు బికాజ్ ఎవ్రీ వన్ వాజ్ ట్రావెలింగ్. అసలు మేమే ఇన్ని రోజుల నుంచి ట్రావెలింగ్లో ఉన్నాం గైస్. ఫైనల్గా అందరినీ కలుస్తాము అనుకుంటే ఇలా ఒక్కొక్కరు ట్రావెలింగ్ చేస్తున్నారు అని నేనైతే మైండ్ సెట్ చేసేసుకున్నాను. నేను ఈ రోజు ఎలాగైనా ఎవరో ఒకరిని కలవాలి అని చెప్పాను. సో మిగతా వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో ఉండిపోయారో వాళ్ళందరూ వస్తున్నారనమాట. వీళ్ళందరూ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే నాకు ఏదో ఒకటి చేసి వాళ్ళతో ఇవ్వాలనిపిస్తుంది. అది కూడా లైక్ గిఫ్ట్స్ కొనేసి కాదు, ఇంట్లో ఏదో ఒకటి చేసి వాళ్ళతో పంపించాలనిపిస్తుంది. షిఫ్ట్ ద కిచెన్. సో ఈరోజు నా వరల్డ్ ఫేమస్, అంటే మా ఇంట్లో ఫేమస్ టమాటో చట్నీ చేయబోతున్నాను. వాళ్ళకి జార్స్లో ప్యాక్ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇద్దామని. ఇది యాక్చువల్గా చాలా సింపుల్ అండ్ డెలిషియస్ ఉంటుంది గైస్. దీని రెసిపీ కూడా ఎక్కడో చేశాను, నాకు గుర్తులేదు. కానీ చాలామంది అన్నారు ఇది టమాటో కర్రీ, పచ్చడి కాదు. కానీ నో, ఇది పచ్చడినే అని నేను అంటాను. బికాస్ పచ్చడిలో అంత ఆయిల్ వేస్తాం కదా, కర్రీస్లో యాజ్ ఎఫ్ వీ యాడ్ సో మచ్ ఆయిల్. పచ్చడీస్ కొన్ని రోజులు ఉండాలని ఎక్కువ ఆయిల్ వేస్తాం కదా, సో ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇంత పచ్చడిలాగా తీసుకొని తింటాం కాబట్టి ఇది పచ్చడినే, కర్రీ కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ క్రిస్మస్ గైస్. క్రిస్మస్ దగ్గరకు వస్తుంటే నాకు ఎందుకో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎస్పెషలీ బికాజ్ నౌ వీ సెలబ్రేట్. అండ్ మేము చిన్నప్పటి నుంచి మేము కాన్వెంట్ స్కూల్లో ఉన్నామన్నమాట. సో వీ వర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ క్రిస్మస్ అవన్నీ. అందుకే ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి బాగా ఫ్యాసినేషన్ అండ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది క్రిస్మస్ అంటే. అండ్ ఈ టైంలో మా వాళ్ళ ఇంటికి వస్తారు. సో వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్. ఓకే, దీపావళి అదంతా మేము వాళ్ళ ఇంట్లో, నా కజిన్స్ ఇంట్లో, లేదంటే మమ్మీ ఇంట్లో సెలబ్రేట్ చేస్తాం. అండ్ క్రిస్మస్కి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తారు. క్రిస్మస్ టైం వచ్చిన వెంటనే నాకు హల్వలీ స్టార్ట్ అయిపోతుంది. నాకు ఇంట్లో ఏదో ఒక ఒకేజన్కి సెలబ్రేట్ చేసి వాళ్ళని పిలవాలి. అందుకే ఈ రోజు ఇలా ప్లాన్ చేసి వాళ్ళని పిలిపించాను. అమ్మయ్యా, పచ్చళ్ళు అయిపోయాయి. ఈరోజు బాగా కుదిరింది. రెగ్యులర్గా చేసేవి కూడా ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతుంది కదా, అలా ఈరోజు పచ్చళ్ళు సూపర్గా వచ్చాయన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాత ఉన్న మా వంట మనిషి లక్ష్మి గారు ఉన్నారు కదా, తను వచ్చేస్తున్నారు. తనకి ఆల్రెడీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ మా వాళ్ళకి టేస్ట్ ఎలా నచ్చుతుందో తనకి బాగా తెలుసు కాబట్టి తనే అన్ని వంటలు చేసేస్తుంది. నా ఫేస్ ఒక గ్రీస్ బాల్ లాగా కనిపిస్తుంది. ఐ నీడ్ టు క్లీన్ దిస్ అప్ అండ్ గెట్ ఆల్ ఫ్రెష్ బిఫోర్ దే కమ్. సో లెట్స్ గో. నాకు ఇప్పుడు సడన్గా ఐడియా వచ్చింది టేబుల్ డెకోర్ చేయాలని. బిల్లి గారు నాకు ఎప్పుడు తిడుతూ ఉంటారు, నువ్వు అన్ని లాస్ట్ మూమెంట్ది చేస్తావని. వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా గైస్. సో ఐ థాట్ దట్ వై నాట్. అండ్ టైం కూడా ఉంది కొంచెం మనకి. యాక్చువల్గా ఈ డెకోర్ ఐడియా అంతా నిమిషాది. మామా ఎర్త్ వాళ్ళ CEO మన ఇంటికి వచ్చారు, గుర్తుందా గైస్? ఆ టైంలో నిమిషా ఈ డెకోర్ చేసిందనమాట. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ బికాస్ ఇట్స్ సో సింపుల్. సో ఐ థాట్ దాని ట్యూటోరియల్ మీకు ఇస్తే బాగుంటుంది కదా అని. నేను టోనర్స్ ఓన్లీ హైడ్రేషన్ అండ్ కామింగ్ కోసం వాడుతున్నాను. టోనర్ ఆరాకా విటమిన్ సి. ఇది ఆరాకా 5% నయా సెరమైడ్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ద డర్మాకో. వింటర్ వస్తుందంటే అంతే, there will be an overload of moisturizers in the market, but which one is the right one for you? See, pores problem నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఉంటుంది, అట్లీస్ట్ 95% of us. అండ్ స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేయడం, లేదంటే వింటర్ టైంలో మంచి మాయిశ్చరైజర్ స్కిన్కి ఇవ్వడం వితౌట్ ఫీలింగ్ హెవీ ఆర్ గ్రీజీ అనేది ప్రతి ఒక్క అమ్మాయి టార్గెట్. ఈ నయాసెరమైడ్ మాయిశ్చరైజర్లో పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉన్నాయి. నెంబర్ 1 నయాసినమైడ్, ఇది పోర్స్ని ట్యాకిల్ చేస్తుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి సెరమైడ్స్. 5 ఎసెన్షియల్ సెరమైడ్స్ వేశారు ఇందులో, విచ్ మేక్స్ ఇట్ పర్ఫెక్ట్ ఫర్ వింటర్ అండ్ బ్యారియర్ రిపేర్. నేను వాడుతున్నాను ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్కి. జస్ట్ చెక్అవుట్ ద టెక్స్చర్, సీ దాట్ ఎంత లైట్ వెయిట్, ఒక జెల్ టెక్స్చర్ ఉంది. సెరమైడ్ మాయిశ్చరైజర్స్ యూజువలీ చాలా హెవీ అండ్ గ్రీజీ అనిపిస్తాయి కదా,
Now this is for my oily and acne prone skin. Just look at the, like you can see how much hydration it will give you. Most gel like texture ఉంది కానీ ఇమ్మీడియట్లీ రాసిన వెంటనే చాలా తక్కువ పడుతుంది. సో ఈజీగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది అనమాట. ఇమీడియట్ హైడ్రేషన్ అండ్ గ్లో విదౌట్ ద గ్రీజ్. ఇది ఎంత నాన్ గ్రీజీ ఉందో చూపించడానికి ఒక బ్లాటింగ్ పేపర్ టెస్ట్ చూపిస్తాను గైస్. ఆయిల్ బ్లాటింగ్ షీట్ అనమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. దీని మీద ఈ షీట్ ప్రెస్ చేస్తే ఇదిగో వెంటనే ఇలా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నా ఫేస్ మీద ఎంత ఆయిల్ ఉందో చూద్దాం. దీన్ని తిప్పేసి ఈ సైడ్తో బ్లాట్ చేస్తున్నాను. దిస్ టీ జోన్ ఇస్ మై ఆయిలీ ప్రోన్ ఏరియా. సీ లేదు ఆయిల్. వావ్, లైవ్ ఆన్ కెమెరా రిజల్ట్స్. ఇందులో పాంథనాల్ అండ్ జింక్ పీసీఏ ఉంది. ఇది ఆయిల్ ని కంట్రోల్ చేసి మీకు బ్రేక్అవుట్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఇది అప్ టు 24 hours ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ అలాగే వాళ్ళు డిఫరెంట్ స్కిన్ టైప్స్ కోసం ఇదే కాంబినేషన్ లో మాయిశ్చరైజర్ ఫార్ములేట్ చేశారు. ఫస్ట్ 5% నయాసిరమైడ్ డైలీ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఫర్ నార్మల్ టు కాంబినేషన్ స్కిన్. ఇది కూడా 24 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ 72 hours వరకు హైడ్రేషన్ ఇచ్చే వాళ్ళ 5% నయాసిరమైడ్ డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఫర్ డ్రై అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్. ఇది ఆ ఓల్డ్ స్కూల్ టైప్ ఆఫ్ రిచ్ అండ్ థిక్ క్రీమ్. జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ డీప్లీ నరిష్ చేస్తుంది. డిఫరెన్స్ చూడడానికి స్వాచ్ చేసి చూద్దాం. ఇది ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్, ఇది నార్మల్ టు కాంబినేషన్, ఇది డ్రై టు ఎక్స్ట్రీమ్లీ డ్రై. ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ టెక్స్చర్, నార్మల్ టు కాంబినేషన్ స్కిన్, డ్రై టు ఎక్స్ట్రీమ్లీ డ్రై. ఈ ప్రొడక్ట్స్ అన్ని డర్మటాలజిస్టే డిజైన్ చేస్తారు కాబట్టి మీరు సేఫ్గా ఇది వాడొచ్చు. కొనడానికి dermaco.comలో నా కోడ్ యూజ్ చేయండి విచ్ ఇస్ ASH2024. మీకు దాంతో డిస్కౌంట్ కూడా వస్తుంది. లేదు మాకు డిస్కౌంట్ అక్కర్లేదు అంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా కొనుక్కోవచ్చు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ డర్మాకో ఇస్ దాట్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొంటే వాళ్ళు స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు 20,000 మంది ప్లస్ పిల్లల్ని భూమి అనే సంస్థతో కలిసి పర్ ఇయర్ ఎడ్యుకేషన్లో స్పాన్సర్ చేస్తారు. అలా పిల్లల లైఫ్ని ఫ్లవరీగా మార్చేస్తారు. జస్ట్ లైక్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ మై టేబుల్ రైట్ నౌ విత్ అ లాట్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్స్. ఇటలీ వ్లాగ్స్ లో నేను వేసుకున్న జ్యువెలరీ అండ్ మేకప్ గురించి చాలా మంది అడుగుతున్నారు. యూరోప్ లో ఏమేం ప్యాక్ చేసి తీసుకెళ్లాననేది సెపరేట్ వ్లాగ్ వస్తుంది. స్టే ట్యూన్డ్. ఇప్పుడు మనం ఒక సింపుల్ టేబుల్ డెకోర్ చేయబోతున్నాం. సో నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి, కొంచెం మ్యాంగో లీవ్స్ ఉన్నాయి, అలాగే బనానా ఆకులు అవన్నీ ఉన్నాయి. బేసిక్గా చాలా ఈజీగా ఎవరైనా ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు. చాలా తక్కువ థింగ్స్ కావాలన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నా టేబుల్ మొత్తం క్లియర్ చేసేసాను, మంచిగా క్లీన్ చేసేసాను గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓకే, ఐ థింక్ దట్ షుడ్ బి ఇట్. సరే, ఇందులో కొన్ని ఎల్లో ఫ్లవర్స్ తగ్గాయి, కొన్ని రోజెస్ వేసేసి ఒక ఎల్లో ఫ్లవర్ ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఈ మ్యాంగో ఆకులు ఉన్నాయి కదా, దాన్ని కూడా ఇలాగే ట్రిమ్ చేసేసి ఇది ఉల్టా అవుతుంది. ఓకే, సో ఇది 1 2 3 ఇలా ఉల్టా వేసేస్తున్నాను. అండ్ 3. ఇప్పుడు చాలా సింపుల్గా ఏం చేయాలంటే నేను ఈ గ్లాసెస్ని రివర్స్ చేసేసి ఇలా వేసేస్తున్నాను. ఓకే, లీవ్స్ని కొద్దిగా స్ప్రెడ్ అవుట్ చేసేస్తున్నాను. దీనిపైన టీ లైట్స్ కూడా వేసేద్దాం. గ్రీన్ ఎలిమెంట్ ఉంటే బాగుంటుంది కదా. లెట్స్ సర్చ్. నాకు మంచి వైట్ కలర్ స్పారోస్ దొరికాయి. ఇవి నా దగ్గర ఎప్పటిదో ఉన్నాయి. సో ఇది కూడా యాడ్ చేసేద్దాం ఇక్కడ. ఆర్ లెట్స్ యాడ్ ఇట్ స్లైట్లీ ఓవర్ హియర్. ఓకే, అండ్ మధ్యలో ఒక గ్రీన్ ఎలిమెంట్. సో అరిటాకులు కూడా యాడ్ చేద్దాం. దాంతో ఇంకా కొంచెం గ్రీన్ టచ్ వచ్చేస్తుంది అనమాట. లెట్ మీ గెట్ మై అరిటాకులు. తర్వాత ఈ ప్లేట్స్ మెజర్మెంట్తో నేను అరిటాకులు కట్ చేసేస్తున్నాను. గైజ్, నాకు మళ్ళీ కొత్త ఐడియాస్ వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ నేను ప్లాంట్ చేంజ్ చేసేసాను బికాజ్ ఈ గ్రీన్ ఈ బనానా లీవ్స్తో బాగా మ్యాచ్ అవుతుందన్నమాట.
ఇంకొకటి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, అందులో రైస్ పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? ఈ చిడియాస్ని ఇక్కడ సైడ్లో పెట్టేసి వాళ్ళు ఇది తింటున్నట్టు. అండ్ ఇప్పుడు ఈ ప్లేట్స్లో బనానా లీవ్స్ వేసేసి, సో ఇది గైస్ మన ఫినిష్ టేబుల్. ఎంత సింపుల్ అండ్ క్యూట్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు రావడమే ఆలస్యం. ఈలోపు ఏమేమి వంటలు చేపించాను చూసేయండి. ఫస్ట్ మనకుంది వేడి వేడిగా బగారన్నం, తర్వాత దాల్చా చేసాం. ఇదే వాళ్ళకి ఫేవరెట్ మసాలా ఆలూస్ అండ్ పచ్చి పులుసు. ఇన్వైట్ చేసి ఇంత తక్కువ వంటలు చేశాను ఏంటి అని అనుకుంటున్నారా? సో మా దాంట్లో అందరూ వెరీ స్మాల్ ఈటర్స్ అనమాట. చాలా తక్కువ తింటారు. అసలు ఇంత రైస్కి ఏం వేసుకుంటారు చెప్పండి? అందుకే 3 ఐటమ్సే చేశాను. वेलकम। आई थिंक क्रिसमस के बाद में सीधा मन एक सनफ्लावर बनी हूँ मैं। देखो मेरा डेकोरेशन और ये भी है इसमें फूड. సో స్వధా మాకు మంచి డెజర్ట్స్ తెచ్చుకుంది, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పింది. గైస్ వచ్చేసారు మా ఇద్దరు అతిథులు. ఇద్దరికిద్దరు కాల్ చేస్తారు. ఇది కుకీ అండ్ ఖాన్. ఇది నేను ఒక వ్లాగ్లో చెప్పాను వాళ్ళ గురించి, కానీ వాళ్ళు చూసేశారు అన్ఫార్చునేట్లీ. గైస్ మీకు కుకీ అయితే గుర్తుంది కదా, ఎప్పుడో చిన్నప్పుడు మన దగ్గర కొరియన్ ఫుడ్, కొరియన్ డ్రామాస్ వీడియోస్ చేసేది. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయింది. हाय తనకి అయితే అసలు తెలుగు రాదు. మీకు గుర్తుందా ద గ్రేట్ ఇండియన్ మార్వాడి పెళ్ళి? సో అందులో తనే బ్రైడ్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, సగం టైమ్స్ బాంబే అండ్ క్యాల్కటాలో ఉంటుంది. కరెక్ట్? द बर्मुडा ट्रायंगल ऑफ माय लाइफ, मुंबई, कैलकाटा एंड हैदराबाद. ఫైనల్గా వి గాట్ హోల్డ్ ఆఫ్ హర్ అండ్ ఈ రోజు వి ప్లాన్ దిస్ బ్యూటిఫుల్ లంచ్ జిస్మే హాఫ్ ఆఫ్ ద పీపుల్ మాకు చెయ్యి ఇచ్చేసారు, పెద్ద చెయ్యి. ప్లాన్ చేసిన వాళ్ళే ప్లాన్లో లేరు. కానీ కుకీ వాళ్ళ చిన్న చెల్లి కూడా వస్తుంది, మా చెల్లి అనమాట. తనని అయితే మీరు నా వ్యాలంటైన్స్ డే వీడియోలో నేను కార్డ్స్ చేపించాను గుర్తుందా? సో బిల్లి గారికి నేను కార్డ్స్ ఇస్తాను. తను ఇప్పుడు ఏంటి తెలుసా? షీ ఈజ్ అ లాయర్. కెన్ యూ బిలీవ్ ఇట్? వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. యా, తను కూడా తొందరలోనే రాబోతుంది. నాకు చాలా ఆకలి పడుతుంది. అవును, అది బగారా అన్నం ఉంది, అది నాకు తెలీదు. కానీ మంచి అన్నం వంట ఉంది. మంచి వంట అయితే ఉంది. ఆఫ్ కోర్స్ దీది ఇంటికి వచ్చేస్తే మంచి ఉంటుంది వంట. నా తెలుగు చాలా ఇంప్రూవ్ అయింది కదా. నేను ఒక తెలుగు అమ్మాయి అయిపోతున్నాను. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? సరే, ఓకే. దాకి ఒక తెలుగు వర్డ్ చెప్తాను, నేర్పిస్తాను. और एक तेलुगु वर्ड आपके लिए, ओके. पत्यापारम. पत्यापारम, పులిహార పల్కడం, పులిహోర కల్పడం. పెద్ద మనిషి, పెద్ద తిండిబోతులకే పెద్ద మనిషి నువ్వు. Yes. ఆడియన్స్ కి తెలుసు ఎవరో తింది. తెలుసులే. ఆడియన్స్ కి అన్ని తెలుసు అన్న. లాయర్ గారు Toasty, who has come? Lawyer garu has come. Hi Toasty. Yeah, తిండిబోతు club. Yummy yummy in my tummy. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి. కొంచెం స్నేక్ మోడ్ లోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఫుల్ గా తినేసి. అండ్ ఇప్పుడు ఏంటో చెప్పు. బాగా తినేసిన తర్వాత అందరు ఇక్కడ పడిపోతారు, కార్పెట్ పావులాగా పడిపోతారు కదా. మేము క్రిస్మస్ స్పిరిట్ లో తొందరలోనే జూమ్ చేసి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ రోజే క్రిస్మస్ ట్రీ సెటప్ ప్రోగ్రామ్ పెట్టాము. క్రిస్మస్ డెకరేషన్స్ అవుట్. ఏం చేస్తున్నామంటే ఈ ట్రీ హైట్ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది లాస్ట్ ఇయర్. సో నేను ఒక రౌండ్ స్టూల్ ఇలా చేపించాను, మా తమ్ముడే చేసిచ్చాడు. బిల్లి గారిని ఎంత అడిగినా ఆయన చేయలేకపోయాడు, నా తమ్ముడు చేసిచ్చాడు. సో మన పత్తి వ్యాపారం స్టార్ట్ చేద్దాం. గైజ్ ఫస్ట్ ఎప్పుడైనా మన ఎలక్ట్రికల్ కనెక్షన్ సార్ట్అవుట్ చేసేయాలి. సో అది కూడా కన్సీల్డ్ ఉండాలి కాబట్టి ట్రీ వెనకాల ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టేసి ఒక కార్నర్ నుంచి లోపల ఇచ్చేస్తున్నాను. ఎలక్ట్రిక్ కనెక్షన్ సార్ట్అవుట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ట్రీ బేస్ సెట్ చేసుకుందాం. బేస్ సెట్ చేశాక దీనికి ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్ పెట్టాలి ఫస్ట్. मुन्ना इसमें एक लॉक था ना, तुम उसको निकाला नहीं. ఇది అన్ని వైపుల నుండి ఇలా లాక్ చేసేయాలి కింద. అటు నుండి కూడా ఒకటి పెట్టేసారా? ఓకే ఓకే, లాక్.
లాక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా స్టెమ్ ఓపెన్ చేసుకొని మనం స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ 4 ఇలా అనేస్తున్నాను. ఇప్పుడు డౌన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క బ్రాంచ్ని ఈ విధంగా ఓపెన్ చేసేయాలి. ఫస్ట్ కింది నుండి ఓపెన్ చేయడం స్టార్ట్ చేద్దాం. చాలా లీవ్స్ ఉంటాయి గైస్. సో ఓన్లీ ఒక డైరెక్షన్లో ఓపెన్ చేయకుండా పైన కింద ఇలా ఓపెన్ చేస్తే బాగుంటుంది. మొత్తం ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. కింద లేయర్ మొత్తం ఓపెన్ అయిపోయింది గైస్. ఇప్పుడు దానిపైన ఉన్న లేయర్ని ఒక్కొక్కటి ఇలా కింద దించేసి దాన్ని కూడా మనం స్ప్రెడ్ అవుట్ చేసేయాలి. ఓకే, మనం ఇటలీలో ఈ రియల్ ట్రీస్ చూసాం కదా, మేము మా ఇంట్లో చిన్నప్పుడు మేము రియల్ ట్రీసే పెట్టేవాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చేవి? మా కాలేజీలో ఉండేది. కాలేజ్కి వెళ్ళి తెచ్చేసుకునే వాళ్ళం. కాలేజ్ వాళ్ళకి తెలిస్తే అక్కడ అట్లా ఏముండదురా, ఊర్లో వాళ్ళకి తెలిస్తే వీళ్ళకి అక్కడ అంతా మనదే. ఇక్కడే ఉంటుంది సిటీలో, ఎవరి ప్రాపర్టీ వాళ్ళది కదా. కానీ అక్కడ అలా ఉండదు, మొత్తం ఊరంతా మందే. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ సేమ్ వే ఫస్ట్ కింద లీవ్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ట్రీకి పార్ట్ కాదు, ఇది ఒక స్పెషల్ ఫిట్టింగ్ అనమాట. ఏంటనేది మీకు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. ठीक है. ట్రీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైట్స్ పెట్టడం. అండ్ లైట్స్ నేను ఒక టెక్నిక్లో చేస్తాను. సో ఫస్ట్ రోల్ ఆఫ్ లైట్స్ నేను కొంచెం లోపల వరకు అది తీసుకెళ్తాను. ఓకే, చుట్టేస్తాను. నెక్స్ట్ లైట్స్ అంటే ఇది సరిపోతుందో లేదో తెలియదు, కానీ ఇంకొక రోల్ ఉంది. నెక్స్ట్ రోల్ కానీ ఇది సరిపోతే ఇది కానీ కొంచెం పై నుంచి చేద్దాం. సో ఫుల్ ట్రీ లోపల నుంచి లైట్స్ వచ్చినట్టు గ్లోయింగ్ ఫ్రమ్ విత్ ఇన్ టైప్లో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. యూజువల్గా ఏంటంటే ఇందులో ఉన్న టిప్ ఉంటుంది కదా గైస్, అది పైన రావాలి. బికాజ్ ఆబ్వియస్లీ ద కనెక్షన్ ఇది కింద ఉండాలన్నమాట. సో ఫస్ట్ కనెక్షన్ దానికి పెట్టేసి ఆ తర్వాత దానికి తగ్గట్టు దీనికి చుట్టేద్దాం. ఓకే, पेड़ को टच करते हुए अंदर के तरफ लाइट आना है. ठीक है, बाहर का लाइट बाद में करेंगे. अभी करो, रोल रोल करो, उसको टाइट करो. वैसे टाइट करके हमको यहाँ पर दो. अभी इसके अंदर से लो, ऐसे करके ऊपर जाते रहना है. हाँ वैसे कर लो, टेढ़ा मेढ़ा कोई बात नहीं. ఇప్పుడు లోపలిది అయిపోయింది గైస్. ఇక్కడ పైన వచ్చేసరికి లోపల చుట్టడం కష్టం అవుతుంది. సో ఇప్పుడు పైన నుంచి తీసుకుంటున్నాం. బేసిక్గా ఏంటంటే మనం ఏ లెవెల్లో చుడుతున్నామో అదే లెవెల్లో పోవాలన్నమాట. మెల్లిమెల్లిగా ఒక 2-3 ఇంచెస్ అలా పైకి వెళ్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు పైన ఇక్కడి వరకు చుట్టడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఎక్స్ట్రా మిగిలింది కాబట్టి లైట్ సరిపోలేదు కదా, సో మళ్ళీ ఒకసారి చుట్టేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే లైట్ స్ట్రింగ్ ఉంది దాని మధ్యలో వస్తుంది నెక్స్ట్ లైన్. ఇంకొకటి మీరు నోటీస్ చేశారా, నా ఎల్ఈడి లైట్స్ వచ్చేసి బ్లాక్ వైర్లో ఉంది. వైట్ ఉంటే మరీ తెలిసిపోతూ ఉంటుంది గ్రీన్ లీవ్స్కి. ఓకే, సో ఎప్పుడైనా బ్లాక్ వైర్ తీసుకుంటే మన క్రిస్మస్ ట్రీలో మంచిగా కన్సీల్ అయిపోతుంది దాని వైర్ అంతా. Wow. And this is the big surprise, guys. ఇప్పుడు బాబుల్స్ అండ్ బోస్ పెట్టే టైం వచ్చింది. మనం ఎప్పుడైనా ఎలా చేయాలి అంటే ఫస్ట్ పెద్దది వేసేయాలి ట్రీలో, తర్వాత గ్యాప్స్లో చిన్న చిన్నవి ఫిల్లింగ్ చేసేసుకోవాలి. ఓకే, బా ఏం వస్తున్నాయి రా నేను పెట్టినా అసలు. బా గ్రేట్ రా. ఇక్కడ బ్యాక్లో ఒకటి పెట్టచ్చు కదరా నువ్వు, అన్ని డైరెక్షన్స్లో ఉండాలి. సో ఇవి నా మెయిన్ బబుల్స్ గైస్, గ్లిటరీ షిమరీ
రెడ్ అండ్ గోల్డ్లో తీసుకున్నాను. బేసిక్గా నా క్రిస్మస్ ట్రీ థీమ్ ఎప్పుడైనా రెడ్ అండ్ గోల్డే ఉంటుందన్నమాట. డిఫరెంట్ సైజెస్లో ఉంది. సో ఇప్పుడు మనం బోస్కి ఫిల్లింగ్గా ఇది వాడుకుందాం. పెద్దవి వచ్చేసి కింద ఎక్కువ వస్తాయి గైస్, పైకి వెళ్ళేసరికి వీ హ్యావ్ ది స్మాల్ సైజ్డ్ వన్స్ ఆల్సో. అరే మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా లోపల నుంచి లైట్స్ ఉన్న క్రిస్మస్ ట్రీ తీసుకోవాలి అని. पहली बार तुमको मैंने जब देखा था. మళ్ళీ ఇక్కడ గోల్డ్ పెడతాం, రెడ్ పెట్టకు. ఇక్కడ గోల్డ్ ఉంది ఒకటి ఆల్రెడీ. ఎక్కడ ఉంది? పక్కనే. ఇక్కడ ఏమి నువ్వు ఇక్కడ పెద్దది ఎందుకు పెట్టావరా? లేదు కాబట్టి. ఎవ్రీ ఇయర్ నేను ఇదే డెకరేషన్ చూసి ఇంతే మురిసిపోతాను బికాజ్ ఐ లవ్ ఇట్. ఇట్స్ లైక్ సో బ్యూటిఫుల్. అండ్ చెరీ ఆన్ ద కేక్ ఇప్పుడు రాబోతుంది, చూస్తూ ఉండండి. ఈసారి మన ఆస్ట్రిక్స్ ఫ్యామ్ టర్న్డ్ ఫ్రెండ్ శ్రావణి అని యూఎస్ నుంచి నాకు ఇది తీసుకొచ్చింది. ఇట్స్ ప్రిటీ హెవీ గైస్, కానీ పాపం తను ఇంత క్యారీ చేసి నాకు తెచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రావణి. బా మా క్రిస్మస్ ట్రీ అయితే సెటప్ అయిపోయింది గైస్. చూస్తుంటేనే హార్ట్స్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అయిపోతుంది. అలాగే మీకు కూడా అవ్వాలని ఈ సీజన్లో, ఈ ఇయర్లో అని కోరుకుంటున్నాము. మీరు మీ ఫ్యామిలీ అందరూ బ్లెస్సింగ్స్తో ఓవర్ఫ్లో అయిపోయి ఇయర్ ఎండ్ చేసి కొత్త రెజల్యూషన్, కొత్త ప్లాన్స్తో న్యూ ఇయర్ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ. ఇయర్ అంటున్నావు, ఇదే లాస్ట్ వీడియో అనుకుంటారు వాళ్ళు ఈ ఇయర్కి. లేదు లేదు ఇంకా చాలా రాబోతున్నాయి. మా తరఫు నుండి, మా ఫ్యామిలీ తరఫు నుండి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఇంకా చాలా వ్లాగ్స్ వస్తున్నాయి, దాంట్లో మీకు ఇలా విష్ చేస్తూనే ఉంటాము. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you know what you have to do guys. Subscribe, like and share and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.